కోటి జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహాయుతి భాగస్వామ్య పక్షాలు ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం ఉంటుంది. మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో అజిత్ పవార్ అయితే రేస్ నుంచి తప్పుకున్నట్టుగా సమాచారం ఉంటుంది, కరెక్టేనా? నెంబర్ 2, షిండే తమ వర్గంతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు 2 రోజుల క్రితం. సో ప్రస్తుతం ఆయన ఇంకా రేస్లోనే ఉన్నారు. అలాగే నిన్న ఎవరిని కూడా తన మద్దతుగా ఎవరిని రావద్దు అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇక ఫడ్నవీస్ ఆయన సీఎం అవుతారు అనే వార్తలు కూడా వినిపించాయి. కానీ ఇంకా ఉత్కంఠ కంటిన్యూ అవుతూనే ఉంది. ఏం జరుగుతోంది మహారాష్ట్రలో? అప్డేట్ ఏంటి? మహారాష్ట్ర సీఎం ఎవరు అనేది సాయంత్రం కల్లా తేలేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం బీజేపీ అగ్రనాయకత్వం ఈ అంశంపైన సమావేశం అవుతుందని తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఈ సాయంత్రంగానే రేపు ఉదయం కల్లా మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని డిసైడ్ చేయబోతున్నారు. సో ఇప్పటికే బీజేపీ ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని సంకేతం శివసేనకు పంపింది. ఆ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే ఈ రేస్ నుంచి తప్పుకున్నట్టుగా నిన్న ట్వీట్ కూడా చేసినటువంటి సందర్భం. తనకు మద్దతుగా ఎవరు కూడా ముంబైకి రావద్దని, ఎవరు సమావేశాలు నిర్వహించొద్దని ఆయన నేరుగా సోషల్ మీడియాలో ట్వీట్ చేసినటువంటి సందర్భం. సో క్లియర్గా బీజేపీ నుంచి సంకేతాలు అందాయి. ఈసారి తమకు ముఖ్యమంత్రి పదవి కావాలని బీజేపీ నుంచి సంకేతం అందిన నేపథ్యంలోనే ఏక్నాథ్ షిండే ఈ రకంగా ట్వీట్ పెట్టారని చెప్పారు. సో ఒకవేళ ముఖ్యమంత్రి పదవి బీజేపీకి వెళ్తే హోంమంత్రి పదవి కావాలి, డిప్యూటీ సీఎం పదవి తనకు కావాలని ఆయన ప్రతిపాదన పెట్టినట్టు షిండే వర్గం నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఆ నేపథ్యంలో గతంలో ఏదైతే ముఖ్యమంత్రిగా ఉండి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు తీసుకున్నారో, సో అదే తరహాలో ఒక 2 అడుగులు వెనక్కి వేసి ఈసారి డిప్యూటీ సీఎం పదవి ఏక్నాథ్ షిండే తీసుకోవాలని బీజేపీ వర్గం, బీజేపీ నాయకులు ఆయనకు చెప్తున్నట్టు తెలిసింది. అలాగే ఎన్నికలకు ముందు కూడా నేరుగా తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫలానా వ్యక్తి అని కూడా తాము ప్రకటించలేదు, ఎలాంటి కమిట్మెంట్ కూడా శివసేనకు ఇవ్వలేదని కూడా బీజేపీ అగ్రనాయకత్వం అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది. సో ఆప్షన్ అంతా ఓపెన్గా ఉన్న నేపథ్యంలో క్లియర్గా ఈసారి బీజేపీకి 132 సీట్లు, చరిత్రలో ఎన్నడూ లేనంత ఘన విజయం బీజేపీ సాధించినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా, ప్రజాభిష్టానికి అనుగుణంగా ముఖ్యమంత్రి పదవి ఈసారి బీజేపీకి తీసుకోవాలని భావిస్తుంది. సో అందులో ఈసారి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్కే ఫెయిర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆయనకే ముఖ్యమంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండేను నియమించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఈ సాయంత్రానికల్లా దీనికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి సమావేశంలో దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ప్రధాన కారణం ఇటు భాగస్వామ్య పక్షాలను సంప్రదించడం, అలాగే ఇటు బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయాలను కూడా పరోక్షంగా తెలుసుకోవడం. ఈ అంశాలకు సంబంధించి కొంత సంప్రదింపులు జరుగుతున్న నేపథ్యంలోనే కొంత ఆలస్యం అవుతుందని బీజేపీ క్యాంపు నుంచి వస్తున్నటువంటి సమాచారం. అలాగే వచ్చే ఏడాది జనవరిలో, ఆ తర్వాత ప్రథమార్థంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఆ నేపథ్యంలో అక్కడ కూడా బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ఉన్నటువంటి నేపథ్యంలో బీహార్ ఫార్ములా అమలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ శివసేన నుంచి వస్తున్న నేపథ్యంలో అన్ని అంశాలని, రాబోయే ఎన్నికలు, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న సిచ్యువేషన్స్ అన్ని కూడా పరిగణలోకి తీసుకొని హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతుంది. సో సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. హరి.